సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతి మీదుగా గౌడ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ రోజు నుంచి నేను రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ గౌడుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చారు. నేను బహుజన వర్గాల కోసం ఇక నుంచి నా కార్యక్రమం ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి అంటే ఆగస్టు 18 పోయి మళ్ళా ఆగస్టు 18 వస్తుంది, ఇంకొక 4 నెలలు అయితే. మరి ఆగస్టు 18 రోజు కంటే ముందు రోజు 17 నాడు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద పెట్టాలని చెప్పేసి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి చేత మేమందరం కూడా వేదిక మీద అక్కడ ట్యాంక్ బండ్ మీద ఒకరోజు ధర్నా కార్యక్రమం చేస్తే ఆ రోజు ఉదయాన్నే వచ్చి హడావిడి చేసి పాపన్న యొక్క విగ్రహాన్ని మరి ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు దాదాపు 2 రోజులు అవుతుంది అనుకుంటా. దాని చుట్టూ నిన్నమనే ఒక షెడ్డులాగా నిర్మాణం చేసేసి ఏదో కార్యక్రమం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆగస్టు 18 లోపు ట్యాంగు బండ్ మీద ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ఏదో మామూలుగా పెట్టి ఏదో చేతులు తులుపుకోవడం అంటే కాదు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏ విధంగా అయితే ట్యాంక్ బండ్ మీద పెట్టారో, తెలంగాణ మొట్టమొదటి అంటే దేశంలోనే, తెలంగాణలే కాదు దేశంలోనే మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన వర్గాల కోసం, బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి, ఈ దేశంలో రాష్ట్రంలో కుల వివక్షత పోవాలని చెప్పేసి, వృత్తి కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి వెంటనే ఒక కమిటీ వేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మొన్న ఉదయమే పూలే గారి 11వ తారీఖు నాడు కార్యక్రమం ఉంది. ఈ నెల హడావిడి చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలని చెప్పేసి మేము దాదాపు ఒక 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు మేము బీసీ సంఘాలుగా, గౌడ సంఘాలుగా నిర్మాణం చేసాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. కానీ మొన్న ఉదయమే వెళ్ళి హడావిడి చేశారు. అది కేవలం మేము చూస్తే 16 ఫీట్లతోటి విగ్రహం అని చెప్తా ఉన్నారు. అయ్యా, మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు. మరి గురువు గారి ఫోటో శిష్యుడి కంటే తక్కువ ఉంటే మరి అక్కడ శిష్యుడి యొక్క ఆత్మ శోభిస్తుందా లేదా? ఒక్కసారి ఆలోచించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఈ దేశంలో కులాలను, అంటే కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆ రోజు బహుజన వర్గాలకు విద్య రావాలని చెప్పేసి మరి కుల బహిష్కరణ జరుగుతున్నటువంటి సందర్భంలో పోరాటం చేసినటువంటి మహనీయులు ఆయన. ఆ మహనీయుని విగ్రహం కూడా మరి పెద్ద ఎత్తున నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, గౌడ జాత ముద్దు బిడ్డగా పిలువబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇంకొక బీసీలకు కానీ గౌడ్లకు కానీ నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని 2.5 సంవత్సరాల్లో నెరవేర్చలేదు. నిజంగా నువ్వు ఒక బహుజన బిడ్డవే అయితే, నీలో నిజంగా రెడ్డి రక్తమే లేకపోతే నువ్వు ఇమ్మీడియట్లీగా ఈ బీసీ వర్గాలకు నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించినవో
ఆ ప్రకటించినటువంటి తూచా తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీతా వృత్తిదారు మరణాలకు కూడా ఈ రోజు వరకు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అది కూడా ఈ రోజు వరకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాం. ఈరోజు బడ్జెట్లో అదేవిధంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా కూడా అన్ని రంగాల్లో బీసీలను అణగదొరికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆలోచన విధానంతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ బహుజన రాజకీయ యొక్క అధికారం కోసం మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మహనీయుని యొక్క ఆశయాలను గ్రామాన్ని తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరీ కృతజ్ఞతలు చేస్తూ జై హింద్.